అంటే నెల్లూరు రూరల్ మహిళా రిజర్వేషన్ అయితేనే పోటీ చేయమంటారా? జనరల్ అయితే పోటీ చేయొద్దు అంటారా మీరు? ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి సీరియస్గా సమాధానం చెప్పాలంటే మాత్రం రాజకీయాల్లో నేను నమ్మేది పదవి అనేది ఒక అలంకరణ. ఆ అలంకరణ కోసం మనం ముందు చేసే ప్రయాణం, తర్వాత మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకుంటాము, ఈ రెండే ముఖ్యము. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, నా మనసులో కానీ నా తల్లిదండ్రుల మనసులో కానీ ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటే అది ఖచ్చితంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 100% ఎమ్మెల్యే కావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కానీ ఎవరు పోటీ చేస్తారు అనే విషయాన్ని డెసిషన్ తీసుకోవాల్సింది పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. అది నాన్న పోటీ చేస్తాడా, లేకపోతే బాబాయ్ పోటీ చేస్తాడా, లేకపోతే ఇంకెవరన్నా పోటీ చేస్తారా? ఎవరు పోటీ చేసినా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కంచుకోటగా గెలవాలి. నేను ఎప్పుడో జరిగే వచ్చే అలంకరణ ఏమొస్తుందో దాని గురించి ఇప్పుడు ఆలోచించి నా సమయము నా ఎనర్జీ రెండు వృధా చేసుకోవాలనుకోవట్లేదు. అసలు దాని మీద కమెంట్ చేసే అర్హత కూడా నాకు ఇప్పుడు ఉందని నేను భావించడం లేదు.